హాయ్ అండి. నేను మీ డాక్టర్ రబియా. ఇవాళ ఓపీలో కూర్చున్నప్పుడు ఒక పేషెంట్ వచ్చింది. 9th మంత్ ప్రెగ్నెన్సీ. ఆమె లాస్ట్ 2 డేస్ నుంచి ఏదో యూరిన్ ఎక్కువ పోతుంది, ఎక్కువ సార్లు యూరిన్ వస్తుంది అని చెప్పి వచ్చిందనమాట. తీరా స్కాన్ చేసి చూస్తే ఆమెకి యూరిన్ పోవడం కాదు కదా, కంప్లీట్‌గా ఉమ్మనీరు పోయి 0 లైకర్‌తో వచ్చిందనమాట. అండ్ ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడు నేను ఆమెకి డెలివర్ చేయాల్సి వచ్చింది. లక్కీగా బేబీ బాగుంది, మదర్ బాగుంది. కానీ ఆమెను అడిగితే ఎందుకురా 2 డేస్ నుంచి నువ్వు ఇలా రాలేదు అంటే ఆమె ఏం చెప్తుందంటే, నేనేదో యూరిన్ ఎక్కువ సార్లు అవుతుంది, ఇది కామనే కదా ప్రెగ్నెన్సీలో అని చెప్పి అనుకున్నాను మేడం, కానీ ఇది ఉమ్మునీరు పోతుంది అని చెప్పి నాకు తెలియలేదు, అందుకని చెప్పి రాలేదు అని చెప్పింది. బేసికల్గా ఏంటంటే 9th మంత్ వచ్చిన తర్వాత 8th మంత్ అయినా 9th మంత్ అయినా ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కామన్గా యూరిన్ ఎక్కువ సార్లు రావడం అనేది కామన్ సిమ్టమే. దాంతోపాటు ఉమ్మునీరు పోవడం అనేది కూడా ఇదొక అబ్నార్మల్. ఎందుకంటే 4-5 డేస్ కన్నా ఎక్కువ ఉమ్మునీరు పోయింది అనుకోండి, బేబీ కంప్లీట్గా ఇంకిపోయి సడన్గా డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని ఉమ్మునీరు ఏంటి, యూరిన్ అనేది ఏంటి అనేది మనం చూసుకోవాలి. మన ప్రమేయం లేకుండానే ఆటంతట అదే పోతూ ఉంటే దాన్ని ఉమ్మునీరు, అదిను ఆ కలర్ అనేది కొంచెం వైట్గా, అంటే మనం అన్నం వండేటప్పుడు రైస్ కడుగుతాం కదా, ఆ రైస్ కడిగే కలర్ ఏదైతే ఉంటుందో రైస్ వాటర్ టైప్లో ఉంటుంది ఉమ్మునీరు. యూరిన్ ఎలా ఉంటుంది, నార్మల్గా లైట్ ఎల్లోయిష్ కలర్, ఆంబర్ కలర్లో ఉంటుంది. అలానే మన ప్రమేయం లేకుండా వస్తూనే ఉంటుందన్నమాట, అది ఉమ్మునీరు. యూరిన్ అనేది మనం ఓన్లీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వస్తుంది, లేదా తుమ్మినా దగ్గినా అలా కొంచెం కొంచెం డ్రిబుల్ అవుతుంది. సో ఇలాగా ఏది యూరిన్ ఏది ఉమ్మనీరు అనేది చూసుకుని మీరు తొందరగా మా దగ్గరికి రావాలి, ఓకేనా? సో అలా వస్తే మేము మీకు హెల్ప్ చేయగలము, లేదంటే చాలా కాంప్లికేషన్స్